ఓకే. నెక్స్ట్ వచ్చేసి వైషు ఎలా ప్రేమించిందనేది తెలుసుకుందాం. వైషు ఏంటంటే మామూలుగా కాలేజ్‌కెళ్ళేదనమాట చదువుకోవడానికి. అయితే తిను కూడా ఒక హాస్పిటల్‌లో రిసెప్షన్‌గా వర్క్ చేస్తున్నారనమాట. చేస్తూ చేస్తూ తనని ప్రేమించానని అడిగాడంట. అయితే తనేమో ఇట్లా వద్దు, లేదు నేను లవ్ చేయను, నాకు ఇష్టం లేదని చెప్పిందంట. అయితే ఈ అబ్బాయి తర్వాత ఏం చేశాడు, తన పేరెంట్స్‌ని ఒప్పిద్దాము, ఇట్లా అడుగుదాము ఒక మాట అన్నట్టు వెళ్ళాడట. వెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌ని అడిగితే వైషు చెప్పిందంట, అమ్మ వద్దమ్మ నాకు నచ్చలేదు, అబ్బాయి బాలేదు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉండదు. అట్లనే చెప్పిందంట, నాకు ఇష్టం లేదమ్మ, తను నాకు నచ్చలేదు. లేదు చాలా బయట జరుగుతున్నాయి అమ్మ, చంపేస్తున్నారు ఇట్లాగా జరుగుతున్నాయి కదా ఇప్పుడు లోకం మీద, అలా భయం వేస్తుందమ్మ, నేను చేసుకొని ఇట్లాంటి లవ్ మ్యారేజ్ లాగా అని చెప్పిందంట. చెప్పిన తర్వాత ఆ అబ్బాయి లేదు నాకు కావాల్సింది అది ఇది అని చెప్పి తిను ఒప్పుకోవట్లేదని ఏం చేశాడు, ఇప్పుడు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు కదా చాలామంది, అలాగే తినని బ్లాక్మెయిల్ చేద్దామని చెప్పి మందు తాగుతానని చెప్పి బెదిరించాడు. తాగాడంట, బెదిరించడం కన్నా నాకు తెలిసింది తాగాడంట. ఇంకా దానివల్ల వైషు ఏంటంటే ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు, వద్దమ్మా, ఎవరైనా చనిపోతారంటే ఎవరికైనా బాధే కదా, అబ్బాయి కూడా ఒక పేరెంట్స్ సంబంధించినోడే, తల్లిదండ్రులకు ఒక కొడుకు ఉంటాడు కదా, పాపం వాళ్ళకి ఇబ్బంది కదా తల్లిదండ్రులకి అని చెప్పి ఒప్పించారు వైషుని పెళ్లి చేసుకోవడానికి. ఒప్పించి చేసుకున్నారు పెళ్ళి, వీళ్ళే గ్రాండ్గా చేశారు. ఇంకా తన అబ్బాయి కూడా చెప్పాడంట ఏమని, నేను మీ దగ్గరే ఉంటాను, నేను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నేను మా ఇంటికి కూడా వెళ్ళను, మీ దగ్గరే ఉంటానంటే ఇంకా ఏ తల్లిదండ్రులను ఏం ఆలోచిస్తారు, పెళ్ళైన తర్వాత కూడా కూతురు పక్కనే ఉంటుందంటే ఎవరికైనా సంతోషమే కదా. ఆ ఉద్దేశంలో వీళ్ళు కూడా మన బిడ్డ మన దగ్గరనే ఉండేది అన్న ఉద్దేశంతో పెళ్లి చేశారనమాట. నెక్స్ట్ మధ్యలో వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారంట వైషు వాళ్ళు. వెళ్తే కూడా తన మీద ఏదో బంగారం దొంగతనం చేసింది అని ఒక నింద వేయడము, ఇంట్లోకి రావద్దు, ఎవరిని చేసుకొని వచ్చావు నువ్వు అది ఇదని వాళ్ళ కొడుకుని తిట్టడము, వైషుని ఇంట్లోకి రానియలేదంట. సో దానికి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేసారు, వాళ్ళ ఇక్కడే ఉందామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉందామని వచ్చేసారు. అయితే వైషుని ఎందుకు చంపాడు అనేది అంటే, ఇప్పుడు భార్యాభర్తల మధ్య చాలా గొడవలు ఉంటాయి, అది ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి, ప్రతి రిలేషన్లో అయినా గొడవలు ఉంటూనే ఉంటాయి. సో తినేంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ప్రతి అప్డేట్ తను ప్రాంక్ లాగా చేసిన హాస్పిటల్కి ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూ ఉండేది యూట్యూబ్లో, నేను ఫాలోలో ఉన్నాను. అయితే అట్లాగే తన హస్బెండ్ గురించి ఏదో చెప్పిందనమాట ఒక యూట్యూబ్ వీడియోలో, ఇలా చేస్తున్నాడు అంటే ప్రాంక్గా చెప్పింది, కానీ అది రియల్ జరిగింది, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం కానీ తన గురించి. మరి ఆ అబ్బాయి ఏమన్నా ఫీల్ అయ్యాడో, అలాగా నన్ను తక్కువ చేస్తుంది అందరి ముందు చూపిస్తుందని ఫీల్ అయ్యాడో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఒక ప్రెషర్ వచ్చి ఉండొచ్చు నాకు తెలుసు, అంటే తినంటే ఇష్టం లేదు కదా, అలాంటి ఒక ప్రెషర్ వచ్చిందో ఏమో తెలియదు కానీ తినక ఎందుకు కోపం పెంచుకున్నాడు అనేది అర్థం కాలేదు ఎవరికి. అంటే తనతో ప్రేమగానే ఉంటున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు, బాగా చూసుకున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ ఎందుకు కోపం వచ్చిందనేది అర్థం కాలేదు. అది అటు వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఉన్న ప్రెషర్ వల్ల, లేకపోతే తినకి అంటే ఎంత ఇష్టపడి చేసుకున్నాడు కదా, ఎందుకు అలాంటప్పుడు చేసుకోవడం, చంపాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం ఎందుకు, అమ్మాయి లైఫ్ నాశనం చేయడం ఎందుకు. తను చూస్తే జస్ట్ 16 ఇయర్స్ 18 ఇయర్స్ అంట, తనకు అంత ఎందుకు అలా చేయడము. అమ్మాయి వద్దని చెప్పినప్పుడైనా నువ్వు ఉందనుకో, ఇప్పుడు మనిషిని చంపితే నీకు ఏమొస్తుంది, ఎందుకు ఆమె కోపం ఏమన్నా తీరిందా నీకు, లేదు కదా. ఇప్పుడు వెళ్ళి అక్కడ జైల్లో నువ్వు కూర్చున్నావు, అలాగే తిని చూస్తే పేరెంట్స్ ఎంత ఎంత బాధపడుతున్నారు, ఒక కడుపును పుట్టిన పిల్లలు చనిపోతే ఆ బాధ చాలా బాధగా ఉంది, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఇప్పుడు నువ్వు చూస్తే అక్కడ ఉన్నావు, ఎందుకు ఏం ఉపయోగం చంపడం వల్ల చెప్పండి. ఇప్పుడు అందరూ బాధపడుతుంది తప్ప అమ్మాయి ఒక మంచి లైఫ్, మళ్ళీ తను ప్రెగ్నెంట్ బేబీని మోస్తుంది తను. అసలు ఒక మనిషి ఒక ప్రాణం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం, ఒక ఉమెన్ లైఫ్, అది చాలా గొప్ప మెట్టు ఎక్కినట్టే చాలా. అలాంటి తన ప్రెగ్నెన్సీ టైంని కూడా ఆ ప్రెగ్నెన్సీ ఉన్న బేబీతో సహా చంపేశావు, అసలు ఎందుకు ఏం ఉపయోగం, దానివల్ల 2 ప్రాణాలు బలి తీసుకున్నావు ఇప్పుడు నువ్వు ఈరోజు. సో తను ఏం చేశాడంటే, నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే నైటు వాళ్ళ అమ్మ దగ్గరనే బాగాలేదంట అమ్మాయికి, అంటే వీడియోలు చేస్తుంది ఆల్రెడీ, బాగాలేదని చెప్తుంది, హాస్పిటల్ చెకప్ చేయించుకుంటే చెప్తుంది. బాగాలేదన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ పక్కనే కదా, వాళ్ళ మమ్మీ అందంటే నా దగ్గర పడుకోమ్మా ఈరోజు, బాగాలేదు కదా నీకు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే, లేదమ్మా, ఇంకా వాళ్ళ హస్బెండ్ చెప్పుంటారు వద్దని చెప్పి, లేదమ్మా నేను ఇంటికి వెళ్తాను, మా ఇంట్లోనే పడుకుంటానని చెప్పేసిందంట. వెళ్ళింది. తిని నైటు ఏ టైంలో చేశారో తెలియదు, ఎవరికి తెలియదు. అలాంటిది తిను ఆల్రెడీ ప్లాన్ చేసుకొని అంతా చేద్దామని చెప్పి అసలు ఆ కత్తి తీసుకొచ్చి ముందు చాలాసార్లు పొడిచి చంపారంట.
ఎందుకు అంత కోపం ఎందుకు వస్తుంది? కోపం ఉంటుంది. అరే ఇప్పుడు మొగుడు పెళ్ళాం అన్న కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కోపాలు చాలా ఉంటాయి, చాలా దాకా వెళ్తారు. కానీ ఒకరినొకరు వదిలేసి ఉండలేరు కదా. నీకు ప్రాణం తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అసలు? సో ఇప్పుడు మనం ఫైనల్గా ఏంటంటే నేను చెప్పబోయేది ఖచ్చితంగా జస్టిస్ ఫర్ వైషమ్మ అంతే. ఎందుకంటే తప్పులు ఏదైనా ఎవరైనా చేయని, కానీ ఒక నిండు ప్రాణం అనేది బలైపోయింది. ఆ ప్రాణం మళ్ళీ మనం తీసుకురాలేము. కాబట్టి వైషు కోసం మనందరం ముందు నిలబడాలి. మీకు తెలిసినంత వరకు జస్టిస్ ఫర్ వైషమ్మ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వీడియో చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అలాగే నా నుంచి ఒక చిన్న కోరిక, గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ గవర్నమెంట్ అసలు నిజాలు ఏంటి అనేది తెలుసుకొని తగిన శిక్ష వేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎవరైనా సరే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే ఒక హస్బెండ్ కాదు, ఒక వైఫ్ కాదు, ప్రాణం అనేది చాలా విలువైంది. కాబట్టి ఖచ్చితంగా తగిన శిక్ష వాడికి పడాలి. జస్టిస్ ఫర్ వైషమ్మ అంతే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.